మనిషి ఉన్నాడు, అతన్ని అడుగుదామా? ఎక్స్క్యూజ్ మీ. హలో. మీరు ఎందుకు ఇటీటే తిరుగుతున్నారు అప్పటి నుంచి? జస్ట్ ఇతని కళ్ళు నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి, అందుకనే నేను ఇక్కడే తిరుగుతున్నా. ఎస్, చెప్పండి. మీకు ఏమైనా గెస్సులు ఉన్నాయా? నేను అనుకోవడం 3 రోజుల్లో వెళ్ళిపోవడానికి కారణం ఆయన ఉన్నాడు కదా, వీళ్ళ నాన్నగారు. ఈయన ఏదో చేతబడి లాంటిది ఏదైనా చేసి ఉంటాడు. అవును, కరెక్టే. నా చేతిలో చేతబడి బొమ్మ అని కూడా అన్నాడు. నా చేతిలో చేతబడి బొమ్మ నువ్వు అయిపోయావురా అని ఆయన ఏదో చేసి ఉంటాడు. లేదా ట్రీట్ చేస్తున్న పక్కనే ఉన్నాడు కదా ఈ డాక్టర్, ఇతనే ఏదో చేసి ఉంటాడు. పెళ్లి రోజున ఏదో కాదా? ఓకే, కరెక్ట్గా రాంగ్ చెప్పాడు. నేను అనుకున్నట్టే. ఇచ్చే మైక్. చేతబడి గురించి అడగండి. ఏమండి? ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి లైట్ పెద్ద మనిషితో అలా మాట్లాడకూడదు, తప్పు. ఎవరు పెద్ద మనిషి? మీరే. ఎవరన్నారు? పంచాయతీకి చిన్నపిల్లని. మీరు చేతబడులు అవి చేయిస్తుంటారా? ఎవరు? మీరే. ఆడికి తెలుసు. మీ అమ్మగారు రాలేదా? అమ్మగారు కోడలను తీసుకురావడానికి వెళ్ళారు. అసలు మీ అమ్మగారే ఈయన దగ్గర 3వ రోజే పారిపోయి ఉండాల్సింది. ఎలా ఉంది? నాకు చెప్పలేదే నాన్న, అంటే డౌట్. సరే సరే వద్దులే, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. మీకు పంచల బిజినెస్ ఉందా? ఏం లేదు, ఇది కూడా జోకు. అమ్మా, ఆ కార్డులేవి? మీరు ధైర్యంగా ఉండమన్నారు, మీరే భయపడకూడదు. దుర్గా, నరేష్ గారు పట్టుకోండి. ఇదిగోండి, ఇది కూడా. అందులోనే ఉందిగా, అటు ఇటు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆయన కరెక్ట్గా చెప్పాడు అనిపిస్తే మీరు అయ్యో పాపం అనొచ్చు, లేదంటే అమ్మ దొంగ అనండి. సరేనా? అడగొచ్చా అండి మిమ్మల్ని? అడగండి, వైరల్ అవుతారు. ఓకే, మీ లైఫ్లో మీకు మీరే అయ్యో పాపం అని అనిపించుకున్న మూమెంట్ ఏంటి? మళ్ళీ అడగండి. మీ లైఫ్లో మీకే అయ్యో పాపం అనిపించిన మూమెంట్ ఏంటి? నాకా? ఎక్కడ అనిపించలే. అమ్మ దొంగ. చాలానే అనిపించుంటాయి మీ నాన్నకి, బయటకు చెప్పట్లేదు అంతే. ఓకే, మీ వైఫ్కి అబద్ధాలు చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు? రోజు చెప్పేయి. అయ్యో పాపం, కరెక్ట్. మీ నాన్నగారు పాపం మంచోడే. సార్, థ్యాంక్ యూ సార్, మీరు బాగా చెప్పారు సమాధానాలు. థ్యాంక్ యూ. ఇట్రా ఇలా ఇది తీసుకోండి. అటు వెళ్తారనుకున్నాను, ఇటే ఆగిపోయారు సార్. అటు కూడా వెళ్దాం. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు అంటే, రాజీవ్ గారు ఇది పట్టుకోండి, మీరు చెప్పే అబద్ధాలు ఏంటి? రేపు పొద్దున్నే షూట్ ఉంది, నా వల్ల కాదని చెప్తా. షూట్ లేకపోయినా సరే చెప్తారంట. నువ్వు మరీ చాలా బుద్ధిమంతుడిలో ఉన్నావు, ఇలాంటి 2-3 అబద్ధాలు నేర్చుకొని పెట్టుకో. ఇది అమ్మ దొంగనా అయ్యో పాపమా సార్? అమ్మ దొంగ. ఏంటది ఫోన్ మోగుతుంది? రేఖ అని కట్ చేయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మైక్ ఇతనికి ఇవ్వండి. మీరు కార్డు అలా పట్టుకోండి. ఇప్పుడు రేఖ గురించి మాట్లాడదాం. నీ సమస్య ఏమో కానీ నా సమస్యలన్నీ తీరేలా ఉన్నాయి. ఇతను అడిగేద్దాం, ఓకేనా? మీ వైఫ్ అలిగితే మీరు చేసేటువంటి 3 పనులు ఏంటి? మీరు సినిమా ప్రమోషన్ పేరుతో కావాలని అడుగుతున్నారన్న డౌట్. ఇది నీ గురించే, నీ ఫ్యూచర్ గురించి. మైక్ మూతి దగ్గర పెట్టుకోండి, చెప్పండి. మీ వైఫ్ అలిగితే మీరు ఆయన ఏంటి అలా తిప్పుతున్నాడు? స్మార్ట్. కాళ్ళు పట్టుకుంటాను. కనీసం ఈవెంట్లో అయినా సర్లే ఒకటైనా చెప్పాడు. ఇది నీకు ఉపయోగపడడం కోసమే, నా గురించి కాదు, ఓకేనా? రెండోది, మీ ఆవిడకి మీరు అన్ని నిజాలే చెప్తారా? మొత్తం అన్ని నిజాలే చెప్తాను. ఏది దాని శ్రీనివాస్ గారు? అమ్మ దొంగ, ఏ మొగుడు చెప్పడు అది. మూడోది, ఈరోజు మీ ఆవిడ వండిన వంటకాల్లో ఏ వంటకం బాగుంది? అంత క్యాబ్ తీసుకున్నారంటే లేదు, అన్నీ బాగున్నాయి. సారీ, అవియల్ బాగుంది, ఇంజుపులి బాగుంది, అదేంటది పైనాపిల్ పచ్చడి. అదేంటండి మీరు అమ్మ దొంగ అని పెట్టారు? ఇవన్నీ నిజాలు. లేదు పాపం నిజంగానే వండింది. వీళ్ళిద్దరితో మాట్లాడొద్దు, మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. విష్ణు గారు తీసుకోండి. హలో అండి, వెల్కమ్.
బాగున్నారా? బాగుందండి. ఓకే, విష్ణు గారిని మంచి క్వశ్చన్ అడుగుదాము. ఇక్కడే కొంచెం ఏసీ ఎక్కువ ఉంది, ఇక్కడే ఉందాం. కరెక్ట్. మీకు మీ ఆవిడికి ఏదైనా గొడవ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ అంతే, అప్పుడు మీ వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? లేదు, ఆయన చెప్పినటువంటి ఆన్సర్కి మీరు అమ్మదొంగ లేదంటే అయ్యో పాపం చెప్పొచ్చు. మీ వాళ్ళు అంటే మీ అమ్మగారు నాన్నగారు ఎవరిని సపోర్ట్ చేస్తారు మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పుడు? అంటే ఎప్పుడు జరగలేదండి, జరగకూడదు కదా. అవును, జరగకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా జరిగితే ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తా. జరగలే అప్పుడు దాకా. ఈ పంచాయతీతో పాటు అన్ని పంచాయతీలు నాకే వచ్చేలా ఉంది. వదిలేండి, జరగకూడదు, ఇది వదిలేద్దాం. ఇది అయ్యో పాపమా అండి లేకపోతే అమ్మ దొంగ? అయ్యో పాపం. అవును, అసలు శ్రీ విష్ణు గారు ఎంత అయ్యో పాపం అంటే ఆయన నెక్స్ట్ సినిమా టైటిల్ అయ్యో పాపం అని కూడా ఉండొచ్చు, అంత అయ్యో పాపం ఆయన. మీ ఆవిడకి మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? చెప్పానండి. ఓకే, మోస్ట్ రీసెంట్ ఇన్సిడెంట్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? అంటే అబద్ధం అంటే 9 గంటల ఫంక్షన్ అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాను అన్నాను. ఓకే, పద వెళ్ళిపోదాం. ఇది అయ్యో పాపం అండి? అయ్యో పాపం ఆయన కాదు, నేను. పదం. థ్యాంక్స్ అండి. ఆ మైక్ మీ దగ్గరే పెట్టుకోండి. ఓకే, ఇదిగో మీమ్స్ కూడా చాలా వచ్చాయి. ప్రతాప్ చూసావా మీమ్స్? అక్కడక్కడ అయితే అన్నీ కలిపి ఇక్కడ చూసేద్దాం. ఆ మీమ్స్ వేయండమ్మా. ఈ టై ఎక్కడ కొన్నావు? చెప్పు. ఓ మై గాడ్, మీకు అర్థమవుతుంది, ఇంకా మీరు మారలేరు. ఎన్నిసార్లు మార్రా అని ముట్టుకోవాలా? నేను ఎన్నిసార్లు ముట్టుకోవాలా? పాపం స్టార్ నీ పేరు నాకు తిరిగిరానా చాలా మస్తు అనిపించింది. పాపం అనే పేరు నీకు బాగా సెట్ అవుతుంది అన్న. నీ ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అయ్యో పాపం. మిస్ అయిన ఏంటి చూస్తే మిస్ అయింది నాదే. పాపం ప్రతాపు, పాపం ప్రతాపు, పాపం ప్రతాపు, పాపం ప్రతాపు, పాపం ప్రతాప్, పాపం ప్రతాప్, పాపం ప్రతాప్. In theaters from April 17th. All the best. All the best. ఓరి ప్రతాపు, ఇంకా చేయించకపోయావా? టామ్ క్రూజ్ తోను కేట్ విన్స్లెట్ తోను ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసినట్టున్నావు ప్రతాప్. ఇంతకుముందు ఒక ఆయన స్టేటస్ కామెంట్ పెట్టాడు కదా, ప్రమోషన్స్ చేయట్లేదని. అవును, ఇవే మన ప్రమోషన్. బాగానే జరుగుతుంది ప్రమోషన్స్ అంతా, కానీ ఎలాగైనా సరే మీ ఆవిడని ఇంటికి రప్పించుకోవాలి. అది సరే. సమస్య ఏంటో మొత్తానికి ట్రైలర్ ద్వారా అయితే తెలిసిపోయినట్టుంది. ఒక్కసారి అది చూసేద్దాం, సరేనా? ట్రైలర్ చూద్దాం. బాగా జోరు మీద ఉన్నావురా, భలే ప్లాన్ చేసావు. ఏదో నీ అభిమానం నాన్న. రేపటి నుంచి నీకు ఆకలేస్తుంది రోయ్, అన్నం తినాలనిపించదు. పడుకుంటావు, నిద్రొట్టు, కోపం వస్తుంది, ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. నాకేమైనా తప్పు చేసిందా? అంతకంటే ప్రమాదం పెళ్ళయింది. కిందేముందిరా చూస్తున్నావు? 10 చుక్కల ముగ్గో 20 చుక్కల ముగ్గో చూస్తున్నాను నాన్న. అగో, నువ్వు మంచోడి కాదు నాన్న. నువ్వు వేసే యాసాలని నాకు తెలియదు అనుకున్నావేమో. అయ్యా వీరయ్యా, ఇప్పుడు చెప్తున్నా విను. ప్రతాప్ కాదు, ఈర ప్రతాప్. వింతలన్నీ విదేశాల్లోనే ఆకాశంలో జరిగితే మా కళ్ళ ముందు ఎప్పుడు జరుగుతాయి? బుజ్జమ్మ అల్లుడేమన్నా అన్నాడా? పెళ్ళి 4వ రోజే పంచాయతీ ఎట్టిందంటే ఎవరమే తేడా ఉంది. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. కొట్టుకు సావండి. అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొనిరా. అప్పటి వరకు నీ ప్రేమ నమ్మను. వెళ్తున్నా ప్రతాప్. ప్రేమలో మోసం మాత్రమే ఉంటుందని నిరూపించావు. బుజ్జమ్మని ఎప్పటికైనా వెనక్కి తీసుకొస్తానన్న నమ్మకం రోజు రోజుకి పోతుందమ్మా. అర్థమయ్యేలా చెప్తే బుజ్జం వింటుంది.
బుజ్జమ్మని తీసుకురావా? మాట్లాడి మనిషిని తీసుకురావచ్చు కానీ తన భయాన్ని పోగొట్టలేం. నాది ప్రేమే కదరా. వీళ్ళందరూ బాగుండాలంటే నేను బాగోకపోయినా పర్లేదు సార్. ఈడేం చేయకపోతే అదెందుకు పోద్ది? జనం నా కొడుకు గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ఒక అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరు అడగరు. అవునా? నిజమా? నవ్వు నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కథ ఇది. అయితే దీని గురించి అడగాల్సిందే. అలాంటి ఇద్దరు మగాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని పిలుద్దాం. ఒకళ్ళు అవసరా శ్రీనివాస్ గారు, చూడు ఎంత నవ్వుతున్నారో. నాకు ఇప్పటి వరకు తెలియదు వీళ్ళ వెనకాల ఇంత విషాదగాథ ఉందని. ఇప్పుడు కూడా చూడండి నవ్వు నటిస్తున్నారు. ఒక్కసారి రాజీవ్ గారు అండ్ అవసరాల శ్రీనివాస్ గారు స్టేజ్ మీదకి రారా. మంచి అద్భుతమైనటువంటి యాక్టర్స్ వాళ్ళు, అందుకని వాళ్ళు అలా నవ్వు నటిస్తున్నారు. అంతేగాని వాళ్ళ జీవితంలో విషాదం ఉండి కాదు. ఈ ప్రసాద్ బెహ్రా నీ ఫ్రెండే కదా, చేర్చుకోకు దగ్గర. లుంగి లేదు. నమస్కారం అండి, రండి ఇటు రండి. రండి, చెప్పండి. నవ్వు నటిస్తూ బతుకుతున్నటువంటి ప్రతి మగాడి కథ అన్నారు. మీరు ఏ విషయంలో నవ్వు నేను ఎవరన్నా నవ్వు నటిస్తూ బతుకుతారేమో కానీ ఈయన మాత్రం నవ్వు నటించడు. ఎందుకంటే సుమగారు పక్కనుంటే నవ్వు నటించాల్సిన అవసరం ఉండదు. ఇది చాలు, ఇవాళకి పేమెంట్ అక్కర్లేదు. వెళ్ళొస్తాను. దీన్నే రేపు వైరల్ చేయరా? చెప్పండి. ఇంకేం చెప్పాలి? ఆయన వెళ్ళొస్తా అంటున్నాడు. వెంటనే అయిపోగానే వెళ్ళొస్తా అంటున్నాడు. లేదు, కొంచెం ఏదైనా మీరే మాట్లాడండి, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ మాట్లాడితే నాకు మెడ నొప్పి వస్తుంది. థ్యాంక్ యూ. ఆ ట్రైలర్ చాలా బాగుందండి. యాక్చువల్లీ నా పక్కన కోన వెంకట్ గారు కూర్చుని నవ్వు నటిస్తూ బ్రతుకుతున్న ప్రతి మగాడి కథ అనగానే ఆయన ఒక అని ఒక విడిచారనమాట. చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ కథ నరేష్ గారు చెప్పారు అండ్ షూటింగ్లో చేసిన రోజు నా నమ్మకం ఏంటంటే అండి, డైరెక్టర్ అండ్ సెట్ మొత్తం అంతా ఎంత నిజాయితీగా హ్యాపీగా పనిచేస్తే సినిమా అంత హిట్ అవ్వడం నేను చూశాను. అంత మంచి ఇంటెన్షన్స్ ఉన్న స్టోరీ టెల్లర్స్ ఉంటే ఖచ్చితంగా సినిమా బాగా ఆడుతుందని నా నమ్మకం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి థ్యాంక్ యూ. అండ్ నేను కృషి ఎంటర్టైన్మెంట్స్తో అండ్ ఈటీవీతో చేశాను ఆల్రెడీ. ఇది వరకు అనగనగానే ఒక సినిమా అండ్ ఇది రెండోది అనమాట. అండ్ చాలా మంచి కంటెంట్ అందరికీ ముందుకిస్తూ అందులో నాకు కూడా పాత్రలు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వేశ్వర్ గారు, ఐ హ్యాడ్ వండర్ఫుల్ టైం వర్కింగ్ విత్ యూ. అండ్ ఇందులో రాధాకృష్ణ గారి మ్యూజిక్ వింటుంటే నాకు చాలా బాగుంది. అండ్ ఈ సినిమా తర్వాత తిరువీరు ఎక్కడికి వెళ్ళినా పాపం అంటారంటారు. పాపం కాదు, గుర్తుపట్టి అసలు నీకు తీరిక లేనంతగా గుర్తుపట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వండర్ఫుల్ యాక్టర్. సమోసా తిన్నావా అనే ఒక్క డైలాగ్నే ఎంత బాగా చెప్పాడంటే. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పాయల్కి అండ్ ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ విష్ణు గారు, అండ్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎలాగైతే మీరు ఎలాగో ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారో అలాగే ఇంకా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది వాళ్ళ స్టైల్ మార్చుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూఆర్ అ వండర్ఫుల్ యాక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్. అన్నీ ఇప్పుడే ప్రదర్శించాను. లేదు, ఊహలు గుసగుసలాడి. అండ్ ఈటీవీ విన్లో వచ్చినటువంటి కానిస్టేబుల్ కనకం సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఈయనకు కూడా ఉంది. వాళ్ళ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఆయన దగ్గర ఒక మైక్ ఉంటుంది. రండి. ప్రమోషన్స్ గట్టిగానే అవుతున్నాయి రోయ్. ప్రతాప్ ఎవ్వరూ తగ్గట్లేదు. మామూలు వ్యక్తులు కాదండి. ఏం స్వామి, ఏందది? ఏం చేతపడి ఏం చేసినా నీ కొడుకుని చెప్పవా? ఏంది 17 మాత్రమే చెప్తారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తిరువీర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. తిరువూరి ఏంటంటే మా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్నాడు. సో మా యూనివర్సిటీ నుంచి వచ్చాడు కాబట్టి ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ హైట్స్. ఇక నుంచి బోల్డ్ అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, అలాగే ఆ సినిమాల్లోకి ఏమైనా కుదిరితే ఈయనలాగే డాక్టరో, యాక్టరో, ట్రాక్టరో ఏదో ఒకటి ఉంది కదా తోలేవాడు, అలాంటి వేషాలు ఉంటే కూడా చెప్పచ్చు.
సో పాయల్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ అగైన్. చౌర్యపాఠం తర్వాత ఇప్పుడే చూస్తున్నా. యు ఆర్ లుకింగ్ గార్జియస్ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ. ఎవరది దగ్గింది? మీరేనా? అమ్మాయిలను అంతగా పొగడొద్దని చెప్పానా? ఇట్రా. దగ్గు ఇక్కడి నుంచా? తిరువీరు గురించేమో గుడ్ అంతే. యువర్ గార్జియస్. అది అంటే ఆవిడతో యాక్ట్ చేశాను నేను మా అంతకుముందు సినిమా చౌర్యపాఠం అని. మెమరీస్. యా అంటే నాకు కదే, నువ్వేదే నువ్వేదో నన్ను ఇరికించేలా ఉన్నావు. సో ట్రైలర్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఒక కామిక్ మోడ్ నుంచి చివరికి వెళ్ళేసరికి మొత్తం టోటల్గా ఎమోషనల్ డ్రైవ్లోకి తీసుకెళ్ళారు. ఫెంటాస్టిక్. పైగా ఇందులో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆయన ప్రసాద్ బెహ్రా గారు. సార్ ఒక చిన్న డౌటు బెహ్రా గారు, మీరు మామూలుగా స్లాంగ్లో మామూలుగా రీల్స్ ఏమైనా ఉంటాయి కదా, అలా మీదేమైనా రీల్ ఒకటి ఉందా? ఏది మెళ్ళ తిప్పకుండా మెళ్ళ మీద కొట్టేసింది ఆవిడ, ఇంకోటి మీరు చేశారు అది కాదు, ఆవిడ గురించి ఏంటంటే అమ్మాయి ఇంకోటి అంటే చివరికి మెడ ఎందుకన్నా తిరగట్లేదంటే మెళ్ళ మీద కొట్టేసింది తన్నేసింది అని మీరే చేశారు. నిజమా? మీకు పెద్ద ఫ్యాన్ని సార్. అది ఎన్నిసార్లు చూసుకున్నాను. మా ఆవిడ చేసినప్పుడల్లా, మా ఆవిడ నా మెళ్ళ మీద కొట్టినప్పుడల్లా వెంటనే చూసుకోవడం. ఆహా, ఏది అవునా? అలా సీరియస్గా చూడకు ప్లీజ్. సో మంచి యాక్టర్స్ ఉన్నారు. యాంథనీ గారు దేంతోని కాదు యాంథనీ. సో ఇంతమంది మంచి యాక్టర్స్ ప్లస్ మా వీరయ్య గారు, అజయ్ ఘోష్ గారు. ఏంది స్వామి నువ్వు ఏదో చేసేటట్టుకున్నా మొత్తానికి. మీరు ఇక్కడి నుంచి మీ కొడుకుని ముడ్డి మీద దన్నారు, ఇంకోటి దన్నారు, ఏడిపించారు, ఏదో చేతబడి చేస్తా అంటున్నారు. అసలు మామూలు వ్యక్తి కాదు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గ్రేట్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు. అండ్ వీరేష్ గారు యాక్చువల్గా ఆయనతో పాటు నేను సినిమా చేయాల్సిన వాడిని, నేను ప్రొడ్యూస్ చేయాల్సిన వాడిని డిఓపిగా. బట్ ఆ టైంలో కుదరలేదు 10 years బ్యాక్. బట్ బెటర్ లేట్ దెన్ ఎవర్. ఏదో 1-2 years లోపల ఖచ్చితంగా మీతో వచ్చి నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ ఫర్ ది గ్రేసింగ్ సచ్ ఎ గుడ్ ఫంక్షన్. అండ్ నందిని రెడ్డి గారు, మేడం నమస్తే. వెళ్ళొచ్చారు నిన్న మీరు ఆఫీస్, అక్కడికి వెళ్ళారా? ఓకే ఓకే. సో ఇంత కలర్ఫుల్గా ఈ ఫంక్షన్ ఇంత కలర్ఫుల్గా జరగడానికి కారణమైన ఈటీవీ విన్ వారికి అలాగే యాంకర్ సుమ గారికి, ది గ్రేట్ యాంకర్ సుమ గారికి, తుసి గ్రేట్ హో. సో నాకేంటి సమస్య అన్నట్టు మధ్యలో నించున్నాడు ఈయన పాపం. అలాగే ప్రొడ్యూసర్స్ నాకు పరిచయం లేదు కానీ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇందాకని మీరు ముందు తిరిగింది, మీరు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరా సార్? ఆల్ ది వెరీ బెస్ట్. కంగారు ఏం పళ్ళక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంది ట్రైలర్. అలాగే కోనా గారికి, రోషన్కి ఇక్కడికి అంటే వచ్చి ఈ ఫంక్షన్ని గ్రేస్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈటీవీ విన్ వారికి నో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సక్సెస్ఫుల్ మూవీ మీ ముందుకి April 17వ తారీఖు మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన హిట్ కొడతారు ఈటీవీ విన్ వారు. అలాగే మావాడు తిరువీర్ పెద్ద హిట్ కొడతాడు. ఆ సమస్య ఏందో చెప్పండి అయ్యా. అమ్మ ఇందాక నుంచి ట్రైలర్లో సమస్య 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 అంటున్నారు. ఏమయ్యా చెప్తారా లేదా? 17వ తారీఖేనా? సరే, పెద్ద ఆయన వీరయ్య గారు 17వ తారీఖు థియేటర్లోకి వచ్చి చూడమంటున్నారు కాబట్టి అందరూ 17వ తారీఖు April 17 పెద్ద ఎక్కువ రోజులు రేపు కాదు ఎల్లుండే వచ్చేయండి అందరు థియేటర్లకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.